నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలు ఏంటో గురువుగారు అని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, రేపు కృష్ణ అంగారక చతుర్దశి. అసలు కృష్ణ అంగార చతుర్దశి అంటే ఏంటి? ఆ రోజు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి? ఆ రోజు అసలు ఆ కృష్ణ అంగారక చతుర్థి యొక్క విశిష్టత తెలియజేయండి. శాస్త్ర ప్రకారంగా కుజుడు, అంగారక అంటే కుజుడు, ఓకే, ఆయన జన్మించింది చతుర్దశి తిథి అందున, ఓకే, అది కూడా కృష్ణపక్షంలో. అయితే మనకు మంగళవారం రోజున కలిసి అంటే కృష్ణపక్షంలో మంగళవారం రోజున చతుర్దశి అని వస్తున్నది. ఓకే, ఈ చతుర్దశి రోజున అందరూ చతుర్థి చతుర్థి అంటున్నారు. చతుర్థి కాదు, చతుర్దశి. ఓకే, అంగారక చతుర్దశి ఉన్నారా? ఈ చతుర్దశి రోజున ఆయన జన్మించాడు కాబట్టి అంగారక చతుర్థి అన్నట్టుగా తీస్తున్నారు. దీని పూర్తి పేరు కృష్ణ అంగారక చతుర్దశి. ఓకే, కృష్ణపక్షంలో మంగళవారంతో కలిసిన చతుర్దశి ఉంటే దాన్ని ప్రత్యేకించి కృష్ణ అంగారక చతుర్దశి అని అంటారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటనంటండి, చాలా మంది ఎన్నో రోగాలతో బాధపడతారు. ఓకే, తెలిసి తెలవక. మనుషుల్లో బీపీ, షుగర్, హస్తమా, థైరాయిడ్ ఇలాంటి ఎన్నో వస్తూ ఉంటాయి. మనకు మంత్రవిధిలో ఉంది, ఏమనుంది? కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. కుజుడిని ఎవరైతే నిత్యంగా మంగళవారం రోజు మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటే రోగ అనేటువంటిది నివారణ అవుతూ ఉంటుంది. ఏ రోగాలు ఉన్నా ఖచ్చితంగా నివారణ అవుతాయి. రెండోది ఏంటి అనంటే రుణ బాధలు కూడా. రెండవది రుణ బాధలు. మనకు అప్పు పెరుగుతున్నదా, అప్పు అంటే కుప్పలుగా మారుతూ ఉంటాయి చూసారా? లేకపోతే మనం బయట వరకైనా డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులు తిరిగి మనకు కూడా రావట్లేదు. వారు మాత్రము ఈ అంగారక కవచము అని ఉంటుంది. ఓకే, అంగార కవచము ఎవరైతే చదువుతారో, అంగార కవచాన్ని ఉదయము సాయంత్రము ఎవరైతే పాటిస్తారో వారి ఇంట్లో ఎటువంటి రుణ బాధలు, రోగ బాధలు లేకుండా సక్రమంగా నివసిస్తూ ఉంటారు. తర్వాత మీకు ఇంకో విషయం చెప్తా, ఇది తంత్ర విద్యలో ఉంటుంది, తంత్ర రహస్యము. గుప్త మంత్ర, యంత్రతంత్ర అనేటువంటి పుస్తకాలలో కూడా ఉంటాయి. కుజుడికి కొంతమంది అసలు అప్పు తీరట్లేదు, వాడి దగ్గర నుంచి నాకు డబ్బులు రావట్లేదు, నాకు దాని గురించి అవి రావాలి అని అంటే ఏం చేయాలని చాలామంది ఆలోచన. చండ్రకర్ర మీరు ఎప్పుడైనా పేరు విన్నారా? విన్నాను సార్. మామూలుగా పురాణ కాలంలో మనకు రోళ్ళు, రోకళ్ళు. ఈవెన్ మన ఇంకోటి ఏంటి అని అంటే హవనం చేసేటప్పుడు సురుక్సువాలు అంటారు, అంటే నెయ్యి వేసే కర్రలు ఉంటాయి చూసా, వాటి సురుక్సువాలు అవి కూడా సండ్రకర్రతోనే తయారవుతాయి. అయితే ఈ సండ్రకర్రను కాల్చి బొగ్గులు చేయాలి, బూడిది కాదు, బొగ్గులు చేసి ఒక 2 కిలోల మందం తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఇంట్లో ఎర్ర వస్త్రము వేసి దానిపైన బియ్యం వేసి కుజగ్రహం యొక్క ప్రతిమ కానివ్వండి, ఫోటో కానివ్వండి, భావచిత్రం పెట్టేసి 41 రోజులు ఊరు పొలిమేరలు కూడా దాటకుండా ఒక దీక్షగా, మనం అయ్యప్ప దీక్ష ఇవన్నీ ఎలా చేస్తామో అలా ఆచరిస్తూ. ఇంకో విషయం కూడా ఏంటంటే ఇందులో ఎర్రటి పుష్పాలు తప్ప వేరేది వాడకూడదు, ఎందుకంటే కుజుడికి. అంతేకాకుండా ఇంకొకటి, స్వామివారికి పూజా కార్యక్రమంలో పూజలు గావించేటువంటి సమయంలో ఆయనకు వాడవలసినటువంటి వస్త్రము కూడా ఎరుపు వస్త్రాన్నే వాడాలి. వాడేసి ఆ ఫోటోకి అంగారక కవచము ఆచరించిన తర్వాత స్వామివారి యొక్క 108 నామాలతో ఒక్కొక్క పుష్పము వేసి స్వామివారికి అర్చన అనేటువంటిది చేయాలి. పూజలన్నీ అయిపోయాక నివేదన పెట్టేదానికంటే, అగరబత్తులు మనం వెలిగిస్తాం కదా, దానికంటే ముందు ఈ బొగ్గులు ఉన్నాయి కదా, ఈ బొగ్గుల్ని మీకెంత రావాలి సంఖ్య అనేది భూమి మీద రాయాలి. ఓకే, మనం పెట్టిన బియ్యం మీద ఉన్న స్వామివారి ఎదురుగా ఉన్న దాంట్లో భూమి మీద, ఓకే, ప్రతిమ ఫోటో పెట్టిన మండపానికి ముందు బయట నైవేద్యాలు అవి కొబ్బరికాయలు కొట్టిన కింద మనం పెడతాం కదా, అక్కడ
మనకెంత రావాలో అంత సంఖ్య వేయాలి. సంఖ్య వేసేసి ధూప దీప నైవేద్యాలు స్వామివారికి అర్పించాక మంత్రపుష్పం అయిపోయిన తర్వాత కుడికాలు అరిపాదంతో దాన్ని తుడిచేయాలి. ఓకే. అలా 41 రోజులు చేస్తే 49వ రోజులోపు మనకి ఎన్ని డబ్బులు రావాలో అన్ని డబ్బులు వస్తాయి. ఫైన్, చాలా బాగుంది. ఎందుకంటే కలియుగంలో ప్రస్తుతానికి బాధపడుతున్న రెండిటితో ఎక్కువ. ఒకటి రుణ బాధలు, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం. రెండోది అనారోగ్య కార్యక్రమం. మీరు ఇప్పుడు రుణ బాధల నుంచి విముక్తి కలగడం కోసం చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలంటే కుజుడికి ఏం చేయాలి? ఆరోగ్యంగా అండి, మామూలుగా దేవాలయంకి మనం వెళ్తూ ఉంటాం కదా, ప్రతి మంగళవారం రోజున ఎర్రటి బత్తులతో ఆయనకు దీపారాధన చేయాలి. అంటే ఆలయంలో కుజుడు అంటే మన నవగ్రహాల దగ్గర ఓకే. నవగ్రహాల దగ్గర ఎర్రటి వత్తులతోని ఆయనకు దీపారాధన చేయాలి. అది కూడా వేప నూనె. మీరు విన్నారా పేరు ఎప్పుడైనా? విన్నాను సార్, ఈ మధ్య కాలంలో విన్నారా? వాస్తవానికి ఏంటి అంటే కొంతమంది నూనెలో వేపాకులు వేసి తయారు చేస్తున్న నూనె ఇస్తున్నారు బయట. అది కాకుండా వేప గింజలతో నూనె తయారవుతుంది, బాగా నల్లగా. అసలు ఇంకోటి ఏంటంటే దాని వాసన కూడా ఎవరు భరించలేరు, ఓకే, అంత ఘాటుగా వస్తుంది. విన్నారా? ఆ దీపంతోని ఆ నూనెతో గనక కుందు పెట్టేసేసి, కుందులో కూడా 2 కుందులు ఉండాలి, ఒక్క కుంది పెట్టకూడదు. ఓకే. ప్రతిమ కూడా ఒకటి పెట్టకుండా 2 ప్రతిమలు పెట్టేసి దాంట్లో నూనె పోసి వత్తులు వేసి వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఓం నమో కుజగ్రహాయేదన్ నమమ అనుకుంటూ స్వామివారికి 27 ప్రదక్షిణాలు గనక చేస్తే వాళ్ళల్లో ఉండేటువంటి రోగదోషాలు కూడా నివారణ అవుతాయి. తర్వాత మన ఇంట్లో కేసరి బాత్ అలా తయారు చేస్తూ ఉంటాం కదా, అందులో ఫుడ్ కలర్లో రెడ్ కలర్ వేసేసి మంచిగా స్వీట్ తయారు చేసి, ఇవన్నిటికంటే బీట్రూట్ అయినా క్యారెట్ అయినా వాటితో హల్వా లాంటిది తయారు చేసిన, బీట్రూట్తో క్యారెట్తో ఏదన్నా స్వీట్ పదార్థం చేసేసి బయట అంటే కుజుడికి నివేదన చేసి, ఆ కుజగ్రహం యొక్క ప్రసాదాన్ని 10 మందికి పెట్టిన, మీతో పాటు ఆ ప్రసాదం స్వీకరించిన వారికి కూడా ఆరోగ్యం అనేది చాలా సక్రమంగా, అనుకూలంగా, సకల విజయంగా ఉంటారండి. నిజంగా సార్, అంటే కృష్ణ అంగారక చతుర్దశి యొక్క విశిష్టనే కాకుండా అంగారకుడికి కుజుడికి ఏం చేస్తే మనం ఆరోగ్యంగా, ఇటు రుణ బాధల నుంచి బయటపడడానికి చాలా చక్కని మార్గాలు తెలియజేశారు సార్. ధన్యవాదాలండి. మహాదేవ.